మెగా డిఎస్సితో పాటు టెట్ జూలై 1న నోటిఫికేషన్కు కసరత్తు. నేడు పాత టెట్ ఫలితాలు విడుదల. జూలై 1న మెగా డిఎస్సి టెట్కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఎన్నికల డిఎస్సి ప్రకటనను రద్దు చేసి కొత్తగా 16,347 పోస్టులకు మెగా డిఎస్సి ప్రకటన ఇస్తారు. గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించవలసిన అవసరం ఉండదు. కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన వారు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను నేడు జూన్ 25న విడుదల చేశారు. ఏపీలో డిఎస్సి పోస్టులు జిల్లాల వారీగా ఉన్న ఖాళీలు మొత్తం 16,347 డిఎస్సి పోస్టులకు జూలై 1న షెడ్యూల్ విడుదల కానుంది. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లలో 14,066 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాల వారీగా వివరాలు: శ్రీకాకుళం 543, విజయనగరం 583, విశాఖపట్నం 1134, తూర్పుగోదావరి 1346, పశ్చిమ గోదావరి 1067, కృష్ణా 1213, గుంటూరు 1159, ప్రకాశం 672, నెల్లూరు 673, చిత్తూరు 1478, కడప 709, అనంతపురం 811, కర్నూలు 2,678 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఈ 16,347 డిఎస్సి పోస్టులకు స్కూల్ అసిస్టెంట్ 7,725, ఎస్జిటి 6,371, టీజీటీ 1,782, పీజీటీ 285, పీఈటీ 132, ప్రిన్సిపల్ 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సిని అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్పారో దానికి అనుగుణంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను. అంటే ఎస్జిటీలు, పీఈటీలు డిఫరెంట్గా ఉన్నాయి. అంతేకాకుండా అన్ని స్కూల్స్కి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, అన్నిటికీ సంబంధించి ఈ 16,347 పోస్టులు అని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అందరికీ తెలిసిందే, డిఎస్సికి క్వాలిఫికేషన్ ఏంటంటే టెట్ మార్కులు ఉండాలి. ఈ ప్రతి 6 నెలలకి ఒకసారి జరగాల్సిన టెట్ ఎగ్జామ్ని నిర్వహించుకోకుండా వేలాది మంది నిరుద్యోగ యువతి యువకులు నష్టపోయే విధంగా గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే 80% డిఎస్సి మార్కులు, 20% టెట్ మార్కులు కలిపి ఈ ఉద్యోగ నియామకానికి అర్హతగా తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు టెట్ ఎగ్జామ్ నిర్వహించకపోవటం మూలంగా వాళ్ళకి టెట్లో మార్కులు ఇంప్రూవ్ చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు. అంటే టెట్ ఎన్నిసార్లైనా రాయొచ్చు, ఒకసారి అంటే ఇంప్రూవ్మెంట్ మనం ఏదైతే ఇంటర్మీడియట్ రాస్తామో అది రాయొచ్చు. ఒకవేళ ఒక పరీక్షలో కొన్ని మార్కులు వచ్చాయనుకోండి, రెండో పరీక్షలో అటెండ్ అయ్యి ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఎక్కువ మార్కులు పరిగణలోకి తీసుకోబడతాయి. సో ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితం ఆ టెట్ నిర్వహించి తర్వాత నిర్వహించకపోవటం మూలంగా కూడా చాలా నష్టపోయారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని నేను. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే నాణ్యత కలిగిన విద్యని అందించడం కోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వీటన్నిటి మీద కూడా సమగ్రంగా పరిశీలించి విద్యా ప్రమాణాలని పెంచే విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి వాడికి కూడా నాణ్యత కలిగిన విద్య అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తామని